నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి మడిసే మన ఫేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు. మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టమా బాబు? వెళ్ళరా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి? మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు. నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పేనే. అమ్మయ్య, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. ఊరుకోబా. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడ గొర్రె? ఇక్కడున్నావేంట్రా? ఒరే, సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంట టైం ఉంది. డ్రాప్ చేస్తావా? రారా. మరి బైక్ స్లోగా నడుపుతున్నావు. నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నావా? బైక్ మెకానిక్ షెడ్ కి తీసుకెళ్తున్నావా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో, గుట్టడు కూడా క్రాస్ చేశారా? ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం తీసుకెళ్ళట్టున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసరాడు కూడా క్రాస్ చేశారా? ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా. వాడు ఎద్దుల్ని హే హే అంటాడు, మనల్ని ఎగతాలు చేస్తున్నాడు తెలియటం లేదురా. ఒరేయ్, నా జీవితంతో ఆడుకోకురా. ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను. వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా. ఎందుకు? వద్దురా. నేను తిప్పుతాను రా. వద్దు. నేను తిప్పుతాను. రై, ఏంట్రా? నేను తిప్పుతాను రా. ఒరేయ్, నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయేవాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి. కుళ్ళురా. ఏంటండి, ఏమైంది? ఏమీ కాలేదండి.
వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్ట అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని. లక్ష్మి ఇక్కడ, లక్ష్మి ఇక్కడ, ఎక్కడా? ఇక్కడండి. అయ్యో 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 అయ్యో, అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా? కావాలని. మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను, ఈ కొలను కనిపించింది. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్ర సాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. అమ్మ కడుపు కారా, ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి ఆ చిలిప్తను ఆపి మా బట్టలు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, గోపాల, ముకుంద, మురారి, రావయ్యా. శ్రీకృష్ణ. పాపాయి పుత్లి, గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వేసుకోటి. మామూలా స్పెషలా? రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏడ్చినట్టు. ఎందుకుండదు, కప్పు కడిగిస్తే స్పెషాలిటీ, కడగకుండా ఇస్తే ఆర్డినరీ టీగా వీడికి ఇచ్చినట్టు. టీ క్యాన్సిల్. మా డ్రిల్ కనిపించాడా అండి? డ్రిల్ అంటే గుర్తొచ్చింది, నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్ గా తెప్పించమని. మామిడి కావాలట. అమీర్ ఖాన్ క్యాష్ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాషులు చెక్కులు అన్ని ఉంటాయా? తెప్పించమయ్యా. నీ దగ్గర క్యాష్ అని ఉందా? క్యాష్ ఫిట్టింగ్ లో డ్రిల్ కు పెడతా. వెళ్ళండి. ఈ డ్రిల్ బెల్ ఫుల్ గా వాయించేస్తున్నారు. మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్, ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్, దీంతో పాటు జేబు చిల్లింగ్. మళ్ళీ చిల్లింగ్. అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట. తీసుకురాపో. క్యాష్ ఇచ్చాడా? బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ చెక్కులు ఉంటాయా? ఉండేది నేనల్లేదు, వాడన్నాడు. ఇదిగో లిస్టు. నేరేడు, మారేడు, వటపత్త, జిల్లాడు, ఉమ్మెత్త, సర్వాణి, కలబంద, ఏంటి మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలా? నా పిండా కూడా అవి మర్చిపోయి చాలా కాలమైంది. రేపు వినాయక చవితి పండగ కదా, పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని. ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి? రామాలయంలో హుసేన్ గారి పెత్తనం లాగా. ఇదేనండి బాబు, హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది. అమ్మను గొట్ట, ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం. ఒక్క కాయ కొడితే 2 చిప్పలు. కరెక్ట్. కానీ ఒకటి మాత్రం నిజం అండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఏం నడిచెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి, అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్, మీ ఆయన భలే జోకులేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకేసామండి, హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? అయ్యి ఇల్లు కట్టమని చెప్పండి. బాబోయ్, ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది?